హలో గైస్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? అండ్ వెల్కమ్ టు మై ఛానల్ దందా సోను. అండ్ ఈ వీడియోలో నేను నా ప్రొడక్టివ్ డే అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక వర్కింగ్ డేలో ఎలా ఉంటా, ఏమేమి చేస్తా, ఏమేమి తింటా, అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా స్కెడ్యూల్ ఎలా ఉంటుంది అనేది అదే మీతో షేర్ చేసుకోబోతున్నా. అండ్ జిమ్కి వెళ్ళే ముందు నేను డైలీ బనానా తింటా, 1 or 2 బనానా అండ్ బాదం. మ్యాక్స్ ఈ రెండు సరిపోతాయి నాకు, బాదం అనే బనానా. నేను హాస్టల్లో ఉంటాను అనమాట. దిస్ ఈజ్ మై బాల్కనీ. నాకు మస్తు పీస్ఫుల్ అనిపిస్తుంది ఈ ప్లేస్లో. ఆల్ సెట్ టు గో టు జిమ్. సో సక్సెస్ఫుల్గా మన జిమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా కింద హాస్టల్లో చేసి వచ్చా. నెక్స్ట్ నేను తీసుకునే డైట్ ఏంటంటే ఎవ్రీడే నైట్ టైం డ్రై ఫ్రూట్స్, సీడ్స్ అన్నీ నానబెట్టుకుంటాను అనమాట. ఆ నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్లో 2 బనానా యూజ్ చేస్తా. అండ్ జిమ్ నుంచి వచ్చేటప్పుడు ఒకటేసారి నేను మిల్క్ కూడా తెచ్చేసుకుంటాను అనమాట. సో అన్నీ కలిపి బ్లెండర్లో వేసేసి కాసేపు దాన్ని మళ్ళీ ఒక అరౌండ్, నేను ఆఫీస్కి వెళ్ళే ముందు ఇదేంటంటే నేను నార్మల్ ఇప్పుడు తాగను. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత లైక్ అరౌండ్ 11-11:30 ఆ టైంలో యూజువల్లీ తీసుకుంటాను అనమాట. ఇది సక్సెస్ఫుల్గా మార్నింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ అయినాయి. అండ్ ఓన్లీ ఫ్రెష్ అప్ అయ్యి ఆఫీస్కి వెళ్ళడం ఒకటే పెండింగ్ ఉంది. అండ్ స్నానం చేసేటప్పుడు వారు ఎట్లాంటి ప్రొడక్ట్స్ వాడతారు, ఫేస్ వాష్కి, సోప్స్ కూడా మీకు చూపించాలనుకుంటున్నాను. అండ్ మీరు నా ప్రీవియస్ వీడియో చూసి ఉంటే హెర్బల్ హెయిర్ డే యూజ్ చేశాను కదా మహాద్యుత హెర్బల్స్ నుంచి. సో అది నాకు చాలా నచ్చిన తర్వాత ఇంకొన్ని ప్రొడక్ట్స్ చూస్ చేసుకున్నాను అనమాట. సేమ్ బ్రాండ్ నుంచి మహాద్యుత హెర్బల్స్ నుంచి ఫేస్ వాష్. ఇది ఆల్మోస్ట్ సగం వాడేసిన, నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు కుదిరితే ట్రై చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం సేమ్ బ్రాండ్ నుంచి సోప్ కూడా యూజ్ చేస్తున్నా. ఇది మంజిస్టా హోమ్ మేడ్ సోప్. దీనికి సంబంధించిన లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. ఎవరికైనా కావాలనుకుంటే అక్కడి నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ యూ మే ట్రై. సో ఆఫీస్కి వెళ్ళే టైం కూడా అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ 9 దాటిపోయింది. ఫ్రెష్ అప్ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోతాం. లెట్స్ గో. నేను యూజ్ చేసే ఫేస్ క్రీమ్ కూడా మీకు చూపించాలనుకుంటున్నాను. సేమ్ బ్రాండ్ నుంచి మహాద్యుత హెర్బల్స్ హైడ్రాన్ లూమియర్. ఇది దీనికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది. ఇది ఇంతవరకు వేరే క్రీమ్స్ వాడేటోని, కానీ వన్స్ దీని బ్రాండ్ గురించి తెలిసిన తర్వాత టోటల్గా ఈ బ్రాండ్ ప్రొడక్ట్సే వాడుతున్నాను అనమాట. నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చినాయి. ఇది పెట్టుకున్న తర్వాత ఎక్కడో జిడ్డు అనే ఫీలింగ్ అనిపించలేదు నాకు. అంటే కొన్ని క్రీమ్స్ పెట్టుకుంటే జిడ్డు కారటం, ఇరిటేషన్ వస్తుంది కదా, ఆ ఫీల్ లేదన్నమాట. దీంతో చాలా బాగుంది. ఐఎమ్ ఆల్ సెట్ టు గో టు ఆఫీస్. చలో నెక్స్ట్ ఆఫీస్కి వెళ్ళిపోతాం. నేను లంచ్ అనేది డైలీ హాస్టల్ నుంచి తెచ్చుకుంటా. పప్పు, రైస్ అనేది కామన్గా ఉంటుంది. అడిషనల్గా 1 కర్రీ ఉంటుంది. అండ్ దాంట్లో పక్కాగా నాన్ వెజ్ పికిల్ అయితే మిక్స్ చేసుకుంటా. నా దగ్గర 2 నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి అనమాట. ఒకటి ఫిష్ పికిల్ అండ్ మటన్ పికిల్. ఆ రెండింటిలో ఏదో ఒకటి మిక్స్ చేసుకుంటా. అండ్ ఎవ్రీ డే ఆఫ్టర్నూన్ బటర్ మిల్క్ 2 times తాగుతా మ్యాండేటరీగా. ఎందుకంటే మనం వర్కౌట్ చేసి ఎగ్స్ అవి ఇవి తింటాం కాబట్టి పక్కా బాడీ అనేది ఓవర్ హీట్ చేస్తుంది అనమాట. సో మ్యాండేటరీగా
ఈ సమ్మర్లో స్పెషల్గా బటర్ మిల్క్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. సో 2 times ఇది సెకండ్ టైం. అట్లా సక్సెస్ఫుల్లీ ఆఫీస్ అయితే అయిపోయింది. నేను ఈ మధ్య నా పర్సనల్ స్కిల్స్ డెవలప్ చేసుకుందామని గిటార్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. స్టిల్ బిగినర్ స్టేజ్లోనే ఉన్నా. సో ప్రాక్టీస్ చేస్తాను అనమాట ఈ టైంలో కాసేపు అట్లా జస్ట్ ఒక 20 minutes 15 minutes కాసేపు ప్రాక్టీస్ చేస్తా. ఏదైనా ఒకవేళ మంచిగా వస్తే మీకు కూడా చూపిస్తాను. ఓకే, చాలా కష్టపడిన తర్వాత ఈ మాత్రం వచ్చిందన్నమాట. స్టిల్ బిగినర్ స్టేజ్లోనే ఉన్నా. కొద్ది కొంచెం మంచిగా ప్లే చేయడానికి ట్రై చేస్తాను. ఇందాక ప్లే చేసిన గిటార్లో ప్లే చేసిన సాంగ్ మీలో ఎవరికైనా తెలిస్తే ఆ కామెంట్స్లో రాయండి. 90s కిడ్స్కి అయితే మ్యాక్సిమం పక్కా తెలిసే ఉంటుంది అని అనుకుంటున్నా. బట్ స్టిల్ ఒకసారి తెలిసి ఉంటే మాత్రం పక్కా కామెంట్స్లో రాయండి. ఓకే, డిన్నర్ టైం వచ్చింది. యాక్చువల్లీ ప్రోటీన్ ఇంటేక్ కోసం డైలీ ఎగ్స్ తింటాను అనమాట. కాకపోతే ఈరోజు మండే మా హాస్టల్లో డైలీ ఎగ్స్ పెడతారు. అందుకే నేను మార్నింగ్ తినలేదు. ఆర్ఎల్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో ఎగ్స్ యాడ్ చేసుకుంటాం అనమాట. మండే అండ్ థర్స్డే అనుకుంటా ఎగ్స్ పెడతారు ఈవినింగ్ కూడా. సో ఆ 2 రోజులు మార్నింగ్ స్కిప్ చేసి ఈవినింగ్ తీసుకుంటా. బదివే చాలా హాస్టల్స్లో ఫుడ్ బాగోదు అంటారు. బట్ నా హాస్టల్లో ఫుడ్ బాగానే ఉంటుంది. మంచిగా కీరా ఇస్తారు, క్యారెట్స్ ఇస్తారు. క్యారెట్ ఈరోజు రాలేదు కానీ క్యారెట్ ఇస్తారు. మంచిగా ఇవి ఇస్తారు. చపాతి కర్రీస్ అయితే బాగుంటాయి యాక్చువల్లీ. సో నేను డైలీ డిన్నర్లో 3 చపాతీ తింటా, ప్లస్ రైస్ విత్ పప్పు. కర్రీస్ పక్క తింటా. డిన్నర్ కంప్లీట్ చేసుకొని టెర్రస్ మీదకి వచ్చేసిన అనమాట. నేను డిన్నర్ 7:30 కల్లా స్టార్ట్ చేసేస్తాను. 7:30 to 8 లోపే డిన్నర్ అయిపోతుంది. అది నేను అందరూ కూడా తిన్న తర్వాత మ్యాక్సిమం పోయి కూర్చోవటమో పడుకోవటమో ఇట్లాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. బట్ దాని బదులు అట్లీస్ట్ ఒక 1-2 kilometers వాకింగ్ చేస్తే మొత్తం సెట్ అయిపోతుంది అండ్ మంచిగా నిద్ర పడుతుంది అన్నమాట. నేను డైలీ యూజ్ చేసే ప్రొడక్ట్స్లో మీకు ఒకటి చూపిపోతున్నా. సమ్మర్లో చాలా వేడి ఎక్కువ ఉంటుంది కదా, అండ్ నాకు యాక్చువల్లీ హీట్ బాడీ అన్నమాట. ఊరికే వేడి చేస్తుంది. అండ్ వర్కౌట్ చేస్తూ ఎగ్స్ తీసుకోవటము అండ్ ఇట్లాంటి డైట్ అన్నీ తీసుకున్నప్పుడు ఏంటంటే బాడీ ఇంకొంచెం హీట్ అవుతుంది అనమాట. సో అది తొందరగా సెటిల్ డౌన్ అవ్వడానికి నేను ఒక ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నా. అది కూడా నేను సేమ్ బ్రాండ్ నుంచి యూజ్ చేస్తున్నా, మహాయుత హెర్బల్స్ నుంచి. అండ్ ఈ ప్రోడక్ట్ వచ్చేసి సుగంధి షర్బత్. ఓకే, దీన్ని జస్ట్ కూల్ వాటర్లో మిక్స్ చేసుకొని తాగేస్తాను అనమాట. సో దట్ యాక్చువల్లీ నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. బట్ మనం తీసుకున్న జస్ట్ ఫస్ట్ సిప్ నుంచే బాడీ కూల్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది అనమాట. జస్ట్ కొంచెం ఇంతవరకు పోసుకొని దాంట్లో కూల్ వాటర్ మిక్స్ చేసుకొని తాగేయటమే. నమ్మండి, పక్కా హీట్ బాడీకి. అండ్ ఎస్పెషల్లీ అట్లనే కాదు, సమ్మర్లో మ్యాక్సిమం చాలామంది కూల్ డ్రింక్స్ తాగుతారు కదా, లైక్ థమ్స్ అప్, స్ప్రైట్, ఇట్లాంటివి కాకుండా ఇట్లాంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ నుంచి వచ్చిన షర్బట్స్ కానీ లెమన్ వాటర్ కానీ ఇట్లాంటి తాగితే ఏంటంటే మీకు మంచిగా ఉంటుంది అనమాట. లైక్ బాడీ ఏ ప్రాబ్లం లేకుండా నీట్ ఉంటుంది. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఐఎమ్ యూజింగ్ దిస్. వాటర్ కలుపుకొని వస్తా. जी नए व्लॉग्स जी सच में हाँ अभी तो 981 देखो ना या बिगनर तो चाहे तो देखो ना एक बार. इंस्टा भी है धनराज सोनू बोल के. धनराज सोनू यूट्यूब पे क्या है? दोनों में से सेम ही होता. धनराज सोनू. यस या सर्च करो. या फर्स्ट वन. थैंक यू. तेलुगु आती है आपको? मैं तेलुगु बंदा हूँ, लोकल. लोग अच्छा तेलुगु अच्छा. आणि मदर लैंग्वेज తెలుగే. అవునా? తెలుగే నా లోకలే. ఎందుకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? నార్త్ ఇండియన్ లాగా అట్లుందా? ఓకే ఓకే, పక్కా తెలుగు లోకల్. జీ సేమ్. సీరియస్లీ నార్త్ ఇండియన్ లాగా ఉన్నా నేను. ఏ యాంగిల్లో వాడికి నార్త్ ఇండియన్ లాగా అనుకున్నాను అర్థం కాదు. ఓకే, ఐ విల్ టేక్ ఇట్ యాజ్ ఎ కాంప్లిమెంట్.
రేపటికి నా ప్రోటీన్ షేక్లోకి కావాల్సినవన్నీ సెటప్ చేసుకుంటాను అనమాట. దానిలోకి ఏమేమి వాడతానో ఇట్లుంటాయి. మార్నింగ్ కల్లా మనకి మంచిగా ఉబ్బుతాయి అనమాట. సో దాంట్లో యాజ్ యూజువల్ మిల్క్ అండ్ బనానా వేసేసుకొని బ్లెండ్ చేసేసుకొని తాగేస్తాను అనమాట. నా నార్మల్ వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత బైబిల్ చదువుకుంటే ఎవ్రీడే 1 చాప్టర్. నా బైబిల్ రీడింగ్ అన్నీ నా వర్క్స్ అన్నీ అయిపోయేసరికి మ్యాక్స్ నైట్ 9 o'clock అవుతుంది అనమాట. దెన్ ఐ విల్ స్టార్ట్ రీడింగ్, ఎడిటింగ్, ఇంకా నెక్స్ట్ ఏం చేసుకోవాలి, ఎట్లాంటి వీడియోస్ చేయాలి, వాటి మీద వర్కౌట్ చేస్తాను అనమాట. దిస్ ఈజ్ హౌ మై ప్రొడక్టివ్ డే విల్ బి. హాలిడేస్లో టోటల్ డిఫరెంట్ ఉంటుంది షెడ్యూల్ మొత్తం. వర్కింగ్ డేలో మాత్రం ఇలా ఉంటుంది అనమాట. ఐ హోప్ నేను ఎక్కడ ఈ వీడియోలో బోర్ కొట్టకుండా చేసే ఉంటానని నేనైతే నమ్ముతున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇంత పేషెంట్గా నా వీడియోస్ మొత్తం వీడియో చూసినందుకు మీకు చాలా థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ మీరు నా నుండి చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. అండ్ మీకు ఈ వీడియోలో ఏం నచ్చిందో ఆర్ ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ నేను చేయాలి ఆర్ ఎనీ సజెషన్స్ నాకు ఇవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ ఈస్ ఆల్ యువర్స్. యూ కెన్ రైట్ దేర్. నేను చూపించిన ప్రొడక్ట్స్ అన్నీ నా డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తే ప్రొడక్ట్ లింక్స్ మీరు ఏమైనా కావాలనుకున్నా కూడా అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ గుడ్ నైట్. ఇట్స్ టైమ్ ఫర్ మీ టు రీడ్ అనమాట ఫర్ మై. బాయ్ బాయ్.